స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి శరణని వేడి స్మరణం చేసి శరణని వేడి కరుణరసామృతమును కురిపించు ప్రేమమయుడితడే స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి శరియాజీ శిరేను బాను తనయుడై భువిలో హరుడే మెహేరు బాబగా భారతావనిలో ధరలో నవతరించే మెహరు బాబ పూనాలో సురలే దేవదుందుకులు మ్రోగించిరి దివిలో ప్రభాత సమయమందు ప్రార్థనలే చేశారు ప్రభాత సమయమందు ప్రార్థనలే చేశారు పరాత్పరుండు పుడమి పావనమ్ము చేయుటకు ప్రభాత సమయమందు ప్రార్థనలే చేశారు పరాత్పరుండు పుడమి పావనమ్ము చేయుటకు అరుదెంచేను ఆతని కార్యం అరుదెంచేను ఆతని కార్యం సృష్టి యందు ప్రారంభము కాబడినది ఆ సమయం స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి బాల్యమునందు కాల సర్పముతో ఆడుకొని విద్యలయందు ఉన్నతముగా విలసిల్లెనని సద్గురులే కీర్తించిరి తానవతారుడని సకల ప్రపంచమునకు సృష్టికర్త ఈతడని చరాచరము సృష్టి చైతన్యము మెహరుడని చరాచరము సృష్టి చైతన్యము మెహరుడని పురాణ పురుషుడు సనాతనుండు బాబాయని చరాచరము సృష్టి చైతన్యము మెహరుడని పురాణ పురుషుడు సనాతనుండు బాబాయని సంకేతముగా సద్గురులందుగల సంకేతముగా సద్గురులందుగల శక్తి జ్ఞానానందము అనంతుడై స్వీకరించే స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి మౌనముతో ప్రపంచ దేశాలను పర్యటించి మతములనన్నింటిని మాలగా ఐక్యము చేసి హృదయములందు ప్రేమ బీజములను నాటనించి ప్రేమతో ఆలింగననిచ్చి పరవశులను చేసి బోధించుటకు కాదు మనలను మేల్కొల్పనించి బోధించుటకు కాదు మనలను మేల్కొల్పనించి ప్రతి హృదయము తనకు దేవాలయమంటు నుడివి బోధించుటకు కాదు మనలను మేల్కొల్పనించి ప్రతి హృదయము తనకు దేవాలయమంటు నుడివి ప్రియముతో పిలిచి ప్రేమ
ప్రేమను పంచి ప్రియముతో పిలిచి ప్రేమను పంచి కలత చందవద్దని ఆనందం మీ సొంతం బని స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి శరణని వేడి స్మరణం చేసి శరణని వేడి కరుణ రసామృతమును కురిపించు ప్రేమమయుడితడే స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్నామం స్మరణం చేసి తరించండి अवतार मेहर बाबा की जय। सौंदर्य में मेघरू कारुण्य में मेघरू मेघरू अंटेने प्रेम आ प्रेम कोरुटे मन भाग्यमु आ प्रेम పొందిన जन्म धन्यमु सौंदर्य में मेघरु वांचितमु
కొయ్యలేదా సౌందర్యమే మేఘరు కారుణ్యమే మేఘరు మేఘరు అంటే ప్రేమ ప్రేమ కోరుతే మన భాగ్యము ఆ ప్రేమ పొందిన జన్మ ధన్యము మేఘర్ భోగాలు భాగ్యాలు పటమదేలా మదేలా భోగాలు భాగ్యాలు మోగమదేలా రూపాలు ద్వేషాలు కపటమదేలా మేఘరు ప్రేమ కన్న భాగ్యము కలదే హరిషడ్వర్గముల నడచునుగాది సౌందర్యమే మేఘరు కారుణ్యమే మేఘరు మేఘరు అంటే ప్రేమ ఆ ప్రేమ కోరుతే మన భాగ్యము ఆ ప్రేమ పొందిన జన్మ ధన్యము మేఘర్ సకల దైవ స్వరూపుడు మేఘరు బాబా దివ్య జ్ఞాన పరమాత్ముడు మేఘరు బాబా సకల దైవ స్వరూపుడు మేఘరు బాబా దివ్య జ్ఞాన పరమాత్ముడు మేఘరు బాబా మేఘరు సన్నిధికి చేరగరారే మేఘరు దివ్య ప్రేమ పొందగరారే సౌందర్యమే మేఘరు కారుణ్యమే మేఘరు మేఘరు అంటేనే ప్రేమ ఆ ప్రేమ కోరిన మన భాగ్యము ఆ ప్రేమ పొందిన జన్మ ధన్యము మేఘర్ अवतार मेहर बाबा की जय अवतार में प्रभु की जय मेहर बाबा की जय श्री मेहर पुरुषोत्तम चिद्विलास भुवन मोहन लावण्य भुवन मोहन लावण्य पूर्ण तेज पावनातीत विश्वेश भव विनाश भावनातीत विश्वेश भव विनाश
सहृदयाब्जभृङ्ग शुभप्रसङ्ग నిన్ను ఏమని కీర్తింతు కన్న తండ్రి 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 జన్మ ధరించి సద్గురు సార్వభౌమా ओम मेहर परमेश्वरा नाम मेहर जगदीश्वरा ओम मेहर परमेश्वरा परमेश्वरा जगदीश्वरा परमेश्वरा जगदीश्वरा ओम मेहर परमेश्वरा नाम मेहर जगदीश्वरा ओम मेहर परमेश्वरा परमेश्वरा जगदीश्वरा परमेश्वरा जगदीश्वरा परमेश्वरा जगदीश्वरा परमेश्वरा जगदीश्वरा నీవు లేనిదే లేదు జగము నీవు లేనిదే లేదు జగము నీవే జగదాత్మ నిజము నీవే జగదాత్మ నిజము ఆత్మనభముకు అరుగుదించిన ఆత్మనభముకు అరుగుదించిన అనంత విశ్వము శూన్యమురా అనంత విశ్వము శూన్యమురా ఓ మెహర్ పరమేశ్వరా నా మెహర్ జగదీశ్వరా ఓ మెహర్ పరమేశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా अहं भरित अज्ञानतिमिरमु अहं भरित अज्ञानतिमिरमु आवहिंచి అందుల చేసే ఆవహించి అందుల చేసే శాంతి శమల దివిటీల వెలుగునిడి శాంతి శమల దివిటీల వెలుగునిడి సత్యపదంబున సాగిపోనిరవో మెహర్ పరమేశ్వరా నా మెహర్ జగదీశ్వరా ఓ మెహర్ పరమేశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా నిరుపేదల నిష్కామ సేవై పరమేశాని సేవేరా పరమేశాని సేవేరా నిరంజనము నిర్గుణము ప్రేమయే నిరంజనము నిర్గుణము ప్రేమయే నిరంజనము నిర్గుణము ప్రేమయే నిరంజనము నిర్గుణము ప్రేమయే పరంజ్యోతి ప్రభు నీవేరా పరంజ్యోతి ప్రభు నీవేరా ఓ మెహర్ పరమేశ్వరా నా మెహర్ జగదీశ్వరా
పచ్చని మచ్చరము తీసి మదిలో పచ్చని మచ్చరము తీసి హృది జీవుల ప్రేమించు శక్తిని హృది జీవుల ప్రేమించు శక్తిని ప్రేమ కాముకుల గావించు కామదూరులుగా దీవించు ప్రేమ కాముకుల గావించు కామదూరులుగా దీవించు కామదూరులుగా దీవించు ఓ మెహర్ పరమేశ్వరా నా మెహర్ జగదీశ్వరా ఓ మెహర్ పరమేశ్వరా పరమేశ్వరా జగదీశ్వరా 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 अवतार मेहर बाबा की जय। जय जय मेहर बाबा जय 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 మెహర్ లహరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా జై జై మెహర్ బాబా జై 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 మెహర్ బాబా జై జై మెహర్ లహరిలో ఊలలాడరా దేవదేవుడే పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా మహిని జనించిన మానవ రూపుడు మనసుల దోచిన ప్రేమ స్వరూపుడు మహిని జనించిన మానవ రూపుడు మనసుల దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నెలుగు వరముల గురువు సరసన లేడను విరహమవలదు తలచిన ఎంతట చెంతకు చేరు తలచిన ఎంతట చెంతకు చేరు లహరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో ఊలలాడరా దేవదేవుని పాట పాడ
మొలలాడరా. శుద్ధితో కొలిచిన బోచును నమ్మిన వారిని కొమ్ము దాచును. చిత్తశుద్ధితో కొలిచిన బోచును. గాథలు ఎన్నో ఎన్నో ఉన్నవి బాబా కన్నా పరమేమున్నది. బాబా కన్నా పరమేమున్నది. లహరిలో మూలలాడరా. దేవదేవుని పాట పాడరా. ప్రేమకు ఆయన పిన్నిధిరా. మోక్షకామికి సన్నిధిరా. లహరిలో మూలలాడరా. దేవదేవుని పాట పాడరా. జై జై మెహర్ బాబా జై జై. 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 अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. 11 డిసెంబర్ 1968న బాబా ఆ మరుసటి సంవత్సరం అంటే తన 75వ జన్మదినోత్సవం కోసం ఈ సందేశాన్ని నిర్దేశించారు. అయితే జనవరి తర్వాత దాన్ని ప్రింట్ చేసి ప్రసారం చేయవద్దని ఆదికి సూచించబడినది. బాబా ఇలా అన్నారు, నేను మీకు ఇచ్చేదానికోసం నన్ను ప్రేమించడం అంటే నన్ను ప్రేమించడమే కాదు, నా కోసం ఏదైనా పొందడానికి త్యాగం చేయడం అంటే ఒక గుడ్డివాడు తన కళ్ళను త్యాగం చేసినట్లే. నేను ప్రేమించబడటానికి అర్హుడైన దైవీ ప్రియతముడను, ఎందుకంటే నేనే ప్రేమను. దీనివలన నన్ను ప్రేమించేవాడు అపరిమితమైన దృష్టితో అనుగ్రహించబడతాడు మరియు నన్ను నన్నుగా చూస్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. బాబా 1968వ సంవత్సరం తను రాబోయే జన్మదినానికి సందర్భంగా ఫిబ్రవరి 25వ తారీఖు కోసం ముందుగా ఈ సందేశాన్ని అందించారు. అయితే మనందరికీ తెలుసు 1969 జనవరి 31 బాబా శరీరం చాలించారు. ఆ విషయం తెలుసు కాబట్టే జనవరిలోనే తన కార్యదర్శి ఆది గారికి ఈ సందేశాన్ని అందరికీ పంపించవద్దు అని చెప్తారు. అయితే అందులో ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే, మనం స్వప్రయోజనాల కోసం ఈ భగవంతుడి కొరకు పనిచేస్తూ ఏదైనా త్యాగం చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటాం. అది ఎలాంటిదయ్యా అంటే, ఒక గుడ్డివాడు తన 2 కళ్ళను త్యాగం చేయటం లాంటిది. అంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. భగవంతుణ్ణి స్వప్రయోజనాల కొరకు కాకుండా
భగవంతుని ఏ కోరిక లేకుండా మనం ప్రేమించగలిగితే అప్పుడు పొందే ప్రయోజనం నిజమైన ప్రయోజనం అని చెప్పారు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఒక వింతైన మనిషి కలిసింది. ఆవిడకి విపరీతమైన తాగే అలవాటు ఉంది. ఆమె స్నేహితురాలు బాబా ప్రేమికురాలు. అయితే ఆమెని ఒకరోజు బాబా దర్శనార్థం రమ్మని పిలిచింది. కానీ ఆవిడకి అది రుచించలేదు. ఆమె దానికి ఒప్పుకోలేదు. కానీ ఆమె తరహా ఎలా ఉంటుందంటే ఎవరైనా ఆమె మంచి కోసం చెప్పినా సరే ఆమెకు అది రుచించదు. కానీ చాలాసార్లు అడగడం మీద ఒప్పుకున్నా సరే ఆమె మనసులో ఏమనుకుందంటే వీళ్ళందరూ ఎందుకు నన్ను ఇలా శత్రువుల్లా వేధిస్తున్నారు, అసలు ఎవరినైనా ఎవరు ఎందుకు కలవాలి, సరే ఇన్నిసార్లు అడుగుతున్నారుగా ఆ మానవుడిని ఒకసారి కలుద్దామని అనుకుంది. అంటే బాబాని ఒక మానవుడు అనుకొని ఒప్పుకుంది. ఆమెకి ఒక తల్లి ఉంది. కానీ తల్లితో ఎప్పుడు చూసినా చిరుపుర్లాడుతూ ఉంటుంది. తల్లి అంటే అసలు పడదు. ఇంటికి వెళ్ళగానే తల్లితో సౌమ్యంగా మాట్లాడకుండా ఇంకా నువ్వు బతికే ఉన్నావా, నువ్వెప్పుడు చచ్చిపోతావు, ఈ పిడగడ ఎప్పుడు విడగడవుతుందో అని చెప్పి చాలా ఇబ్బందిగా మాట్లాడుతుంది. తల్లితో ఎప్పుడూ ఇలాగా మాట్లాడుతూనే ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సరే, తర్వాత ఆమె స్నేహితురాలు బాబా వద్దకు తీసుకెళ్ళగానే బాబా ఆమెని పిలిచారు. పిలవగానే ఆమె ఒక కుక్క పిల్లలాగా బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా కూర్చోమనగానే చక్కగా పక్కన కూర్చున్నాక ఆమె స్నేహితురాలు ఆమెని పరిచయం చేసింది. బాబా, ఈవిడ నా స్నేహితురాలు అనగానే బాబా అన్నారు, నాకు అంతా తెలుసు, ఈమెను నేను బాగా ఎరుగుదును అని అన్నారు. తర్వాత ఆమెకి నచ్చిన సందేశం గురించి మాట్లాడుతూ బాబా అన్నారు, నీకు తాగే అలవాటు ఉంది కదా, దీని బదులు పలానా ఇంకా బాగుంటుంది, అంటే నువ్వు తాగే బ్రాండ్ కంటే వేరే బ్రాండ్ ఇంకా బాగుంటుంది, ఈసారి ఒకసారి ప్రయత్నించు అని చెప్పి స్నేహపూర్వకంగా అన్నారు. ఆమెకి అలా మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఈ టాపిక్ అంతా చాలా స్నేహపూర్వకంగా ముగిసింది. బయటికి వచ్చాక ఆమె అనుకుంది, ఎవరైనా ఇంత చక్కగా మాట్లాడారు, మానవుడంటే ఇలా ఉండాలి అనుకుంది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆమె బాబా వద్దకు తీసుకెళ్ళిన స్నేహితురాలని టీ తాగడానికి పిలిచినప్పుడు ఆ స్నేహితురాలు ఈమెలో చాలా మార్పుని చూసింది. ఈమె పరివర్తనలో చాలా మార్పులు గమనించింది. ఈమె స్నేహితురాలతో అంది, ఇంక నుంచి నేను తాగను సుమా, తాగడం అసలు ఎంత తెలివి తక్కువ పని, ఇన్నాళ్ళు నేను తాగి ఒక జంతువులా ప్రవర్తించాను, అందరినీ చాలా బాధ పెట్టాను, మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టాను, పూజించవలసిన అమ్మని చిరుపురు మాటలతో చాలా బాధ పెట్టాను, ఇంకంచి మా అమ్మని చాలా బాగా చూసుకుంటాను, తాగుడు మానేస్తాను అని చెప్పింది. బాబా ఒక్క దయగల్ల చూపు ఆమెలో పరివర్తనని తెచ్చింది. ఆమెని ఒక మనిషిలాగా మార్చింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. చక్కటి సందేశం. ఒక్క క్షణం సద్గురువుతో సహవాసం చేస్తే అనేక జన్మల కర్మలు నశ్వరమైపోతాయి, అంటే జీరో అయిపోతాయి. మరి అలాంటిది ఆమె అవతార పురుషుణ్ణి కలవటం వల్ల ఆమెకు తెలియకుండానే ఆ పెనుమార్పు అనేది సంభవించి చివరికి నిజమైన మనిషిగా ముందుకు వెళ్ళగలిగింది. మము కరుణించవయ్యా, మము కరుణించ
అవతార పురుష అభయము సంగద అవతార పురుష అభయము సంగద మము కరుణించవయ్యా మము కరుణించవయ్యా మము కరుణించవయ్యా మము కరుణించవయ్యా నిత్యము నిన్ను దలచే భక్తులతో సరిగా మము కూడా బ్రోగుమయ్యా అల్పుల మంటివయ్యా మము కూడా బ్రోగుమయ్యా అల్పుల మంటివయ్యా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా అవతార్ మెహరు బాబా మము కరుణించవయ్యా మము కరుణించవయ్యా మము కరుణించవయ్యా నిన్నే నమ్మియున్న మమ్ము మన్నించవయ్యా నిన్నే నమ్మియున్న మమ్ము మన్నించవయ్యా శ్రీ మెహర్ బాబా శ్రీత జన పోష భస్మాంగరంగ శ్రీ మెహర్ బాబా శ్రీత జన పోష భస్మాంగరంగ अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా కీ జై. మొదటి నుంచి మన నర్సరావుపేట కేంద్రం అంటేనే మహిళలు ఎక్కువగా పార్టిసిపేషన్ కానీ పాటలు కానీ ఉధృతంగా ఉంటాయి. ఇప్పుడు చూస్తే తరువాత జనరేషన్లో కూడా మహిళా చిన్నారులే కార్యక్రమాన్ని గట్టిగా చేసేట్టు కనపడుతూ ఉన్నారు. జై బాబా. దేవునితో సాంగత్యం జన్మ జన్మలను బంధం జన్మ జన్మలను బంధం మానవునిగా మనకు మరపురాని అనుబంధం మరపురాని అనుబంధం మరపురాని అనుబంధం పొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా జాగు చేయగా మేలుకోయికా జర విడిచినా దొరకదోయికా జాగు చేయగా మేలుకోయికా జర విడిచినా దొరకదోయికా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా
దేవుడే నీ చెంతకు దిగి వచ్చెను దిగులేలా, నీవు నేను ఒకటేనని చేయి చాచి పిలిచాక, భారమైన పనులేవి చెప్పలేదు ఈరాక, మన భారమే తాను మోయగలచి వచ్చాక, చేయి పడితే చాలు మేలు కలుగు పడదాక, మేలు కలుగు పడదాక, మేలు కలుగు పడదాక, ననోదయం కోసం వినరండి ప్రభుకేక, వినరండి ప్రభుకేక, వినరండి ప్రభుకేక, కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా, రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. ప్రేమతో ఒకసారి బాబా నమం చేయి చాలు, ప్రేమించి అందరినీ ప్రేమ పంచు ప్రతిరోజు, ప్రార్థన చేసినప్పుడు పరితపించు ప్రతిరోజు, స్వార్థము లేని పనిని నిర్వహించు ప్రతినాడు, ప్రియతముడే నీకు సంతవాడు అవుతాడు, సంతవాడు అవుతాడు, సంతవాడు అవుతాడు, నీ చెంతనే ఉండి నీ చింతలు తీరుస్తాడు, నీ చింతలు తీరుస్తాడు, నీ చింతలు తీరుస్తాడు, కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, రమ్మంటున్నా బాబా కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా, తోడు నీడగా ఉంటాడు మెహరు కొంగందుకోరా. కష్టాలు కలిగినప్పుడు కృంగిపోకు ఏనాడు, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకు ఆనాడు, శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టనట్టు, బాబాకు తెలియకుండా ఏ కార్యము జరగదుగా, ఆడించు వాడు ఆడుకున్నాము మనం, ఆడుకున్నాము మనం, ఆడుకున్నాము మనం, ఆడి పాడేటి తోడు బొమ్మలము మనం, తోడు బొమ్మలము మనం, తోడు బొమ్మలము మనం, కొంగందుకోరా రమ్మంటున్నా బాబా కొంగందుకోరా,
बाबा की जय। अवतार मेहर बाबा की जय। सदा स्मरणतो कालमु गडचिन महदानंदमुरा महाभाग्यमुरा। सदा स्मरणतो कालमु गडचिन महदानंदमुरा महाभाग्यमुरा महाभाग्यमुरा। जय
स्वादरहितमौ सेवा दैनन्दिन सखीय धर्मौ स्वादरहितमौ सेवा दैनन्दिन सखीय धर्मौ निष्काम सेव मनसारा प्रेमतो आचरिंचुचुंडु निष्काम सेव मनसारा प्रेमतो आचरिंचुचुंडु जय जयलो जगदीश्वरुनకు जय जयलो जय जयलो जगदीश्वरुनకు जय जयलो अंजलि मोक्षी अर्पिंచుమురా పావన మౌని अंजलि मूर्ति अर्पिంచుమురా పావన మౌని मेहर बाबा